8,000 అడుగుల ఎత్తులో విపత్కర పరిస్థితుల్లో ముగ్గురు సైనికుల మృతదేహాలను వెలికితీయడం ద్వారా వారి ధైర్యాన్ని మరియు మిత్రత్వాన్ని మరోసారి ప్రదర్శించింది. ఈ సాహసోపేత యాత్రను హై ఆల్టిట్యూడ్ వార్ఫేర్ స్కూల్ హాజ్ సిబ్బంది చేపట్టారు. అక్టోబర్ 2023లో పర్వతారోహణ యాత్రలో ముగ్గురు హవల్దార్ ఇన్స్ట్రక్టర్లు మంచు చర్యలో చిక్కుకుపోయారు. జూలై 2023లో హాజ్ నుండి 38 మంది సభ్యులు లడఖ్లోని మౌంట్ కున్ పర్వతాన్ని అధిరోహించడానికి బయలుదేరారు. అయితే అక్టోబర్ 8న మంచు చర్య కుప్పకూలి 4 మంది సభ్యులు మంచులో కూరుకుపోయారు. వారి ప్రయత్నాల్లో లాన్స్ నాయక్ స్టాంజిన్ టార్గైస్ మృతదేహాన్ని మాత్రమే వెలికితీశారు. అయితే హవల్దార్ రోహిత్, హవల్దార్ ఠాకూర్ బహదూర్ అలే, నాయక్ గౌతమ్ రాజ్బాన్షి మృతదేహాలు అక్కడే చిక్కుకుపోయాయి. వీరిని విడిచిపెట్టకుండా ఉండేందుకు హాజ్ ప్రత్యేకంగా ఆపరేషన్ ఆర్టీజీ అనే మిషన్ను జూన్ 18, 2024న ప్రారంభించింది. ఈ ఆపరేషన్లో 88 మంది నిపుణులు పాల్గొన్నారు. మంచు మరియు ప్రమాదకర పరిస్థితులను ఎదుర్కొంటూ జూలై 4న హవల్దార్ రోహిత్ కుమార్ మృతదేహం 30 అడుగుల మంచు క్రింద కనుగొన్నారు. జూలై 7న హవల్దార్ ఠాకూర్ బహదూర్ అలే మృతదేహం 10 అడుగుల మరింత లోతులో కనిపించింది. చివరికి జూలై 8న నాయక్ గౌతమ్ రాజ్బాన్షి మృతదేహం కూడా వెలికి తీశారు. ఈ ముగ్గురు సైనికుల మృతదేహాలను పూర్తి సైనిక గౌరవాలతో వారి కుటుంబాలకు అప్పగించారు. వీర సైనికులను తుది వీడ్కోలు పలకడానికి వారి కుటుంబ సభ్యులు ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నారు. Thank you for watching my video. For more videos please like, share